వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. రోమా 10:8. AFC అపోస్తలిక్ ఫుల్ గాస్పల్ చర్చ్ వారి వర్డ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వాక్యము టీవీ కార్యక్రమము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దైవ సేవకులు అందించే దైవ వర్తమానములను వినండి, ఆత్మీయంగా బలపడండి, దైవ దీవెనలు పొందండి. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసవాక్యమును కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థనాపూర్వకముగా పాల్గొనండి, దేవుని ఆశీర్వాదములను అనుభవిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యమును మనము చదువుకొని కొనసాగిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22, 23, 24 వచనాలను మనము చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నిజంగా మన యొక్క ఒక విశ్వాస జీవితంలో దేవుడు తన కార్యమును ఎలా చేస్తాడు అనటానికి, దేవుడు మన జీవితాన్ని ఎలా మారుస్తాడు, మన పరిస్థితులను ఎలా మార్చివేస్తాడు, సమూలంగా ఆ పరిస్థితులు మార్చివేయబడటానికి మనలను ఏమి చేయమని కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలని ఆయన యొక్క సంకల్పం, మన జీవితాన్ని ఎలా మలచాలని దేవుని ఉద్దేశిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఈ 3 వచనాల మీద ఆధారపడి ఉన్నాయని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అసలు దేవుడు ఎలా కార్యాలను చేస్తారో అదే ప్రకారంగా మనల్ని కూడా కార్యాలు చేయమని ఆయన కోరుకున్నారు. అదే ఆయన చేసే కార్యాలు జరిగించే పద్ధతి మనకు చెప్పబడుతూ ఉంది. చెప్పినది జరుగును, విశ్వసించి చెప్పినది జరుగును, విశ్వసించి చెప్పినది జరుగును. మనము చాలాసార్లు విశ్వసించటం వేరేది విశ్వసిస్తాం, వేరే విషయాలను నోటితో చెప్తాం. నోటితో మాట్లాడేటువంటి మాటకును హృదయంలో ఉన్న విశ్వాసానికి, దేవుని వాక్యాన్ని విన్నదానికి, మనము నోటితో పలికేదానికి వ్యత్యాసంగా మాట్లాడుతూ ఉంటాం. అందుకనే చాలాసార్లు దేవుని సన్నిధి నుండి మనం ఆశీర్వాదాలను తీసుకోలేకపోతూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అని అంటే బైబిల్ చెప్తూ ఉంది, వినేటువంటి సత్యవాక్యాన్ని హృదయములో దానినే నింపుకొని దానినే నోటితో పలకటం అనేటువంటి ప్రక్రియ దేవుడు మనకు ఆదికాండం 1వ అధ్యాయం నుండి నేర్పిస్తూనే ఉంటాడు. ఆయన చెప్పినది జరుగును. ఈ సందర్భాన్ని మనం కానీ చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించి తిరిగి బేతనియా గ్రామానికి వెళుతూ ఆకలిగొని దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూచి, ఆ చెట్టులో ఆకులున్నాయి కాబట్టి ఏవైనా దొరుకుతుంది అని ఆశించి దాని యొద్దకు వెళ్ళాడని రాయబడుతూ ఉంది. దానికి ఫలములేమీ లేనందువలన, అది కాపు లేకుండా ఉన్నందువలన దానిని చూచి వెంటనే, ఇక మీదట ఎన్నడూను ఎవరు కూడా నీ యొక్క ఫలములు భుజించరు అని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు వచ్చి చూసినప్పుడు పేతురు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, ప్రభువా, నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయినది, ఎంత ఆశ్చర్యం అని మాట్లాడుతూ ఉన్నారు. శపించిన అనే పదం కరెక్ట్ కాదు. దేవుడు ఇక మీదట ఎన్నడూ కూడా దాని ఫలములు ఎవరూ తినకూడదని చెప్పారు. కారణం ఏంటి అనంటే, అది మోసం చేసేటువంటి చెట్టులాగా కనబడుతూ ఉంది, వేషధారి చెట్టులాగా కనబడుతూ ఉంది. అందులో కూడా చాలా సంవత్సరాలు ఎదిగినటువంటి, దేవుడు కూడా దీర్ఘశాంతంతో చాలా కాలం దాన్ని ఎదురు చూచినటువంటి చెట్టులాగా ఉంది. అంటే అది దూరము నుండి కనబడింది అని అంటే చాలా ఎత్తైన చెట్టు అని చెప్పుకోవచ్చు. ఎత్తైన చెట్టు కనుక చాలా సంవత్సరాల నుండి అది ఉన్నది అని మాట్లాడుకోవచ్చు. చాలా సంవత్సరాల నుండి కూడా ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలములు లేవు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వారు సమీపించి చూస్తే దానిలో ఫలములు కనిపించలేదు. రెండవ విషయం ఏంటనంటే, అది అంజురపు పండ్ల కాలము కాదు, అయినా సరే ఆకులతో ఆ చెట్టు ఉన్నది. అంజురపు చెట్టు యొక్క పరిస్థితి మనం చూస్తే, అది ఆకుతో పాటుగా బడ్స్ వస్తాయి, ఆకుతో పాటుగా మొగ్గలు వస్తాయి, వాటితో పాటుగా కాయలు వస్తాయి. ఇది వాటి యొక్క సిస్టమ్.
ఎండిపోయినటువంటి అవన్నీ ఆకులు రాలిపోయినటువంటివి చిగురించగానే దాని వెనకే పండ్లు కూడా రావటం జరుగుతుంది. ఆ ప్రక్రియకు భిన్నంగా ఇది ఆకులు మాత్రమే కలిగి ఉండి కాయలు లేకుండా ఉంది. అందున కాలము కాని కాలంలో అవి ఆకులను తొడిగింది అని రాయబడుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందని అంటే అది ఎన్నడూ ఫలించినది కాదు, ఫలించటము అనేటువంటిది దానిలో లేదు, ఎంతో సంవత్సరాలుగా ఉన్నది, కానీ అది వేషధారిగా ఉన్నది. ఇది ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా కనబడుతుందని మనం తెలుసుకోవచ్చు. ఇశ్రాయేలుకు సూచనగా ఎలా ఉన్నది అని అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు అనేక సంవత్సరాలు దేవుని వాక్యాలు, వాగ్దానాలు, ధర్మశాస్త్రము సమస్తమును కలిగిన వారుగా ఉండి కూడా వారు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసముతో లేని పరిస్థితి, ప్రతి సందర్భంలో కూడా కృంగుబాటు, ప్రతి సందర్భంలో కూడా దేవునికి విరోధంగా మాట్లాడటం, దేవుని చిత్తానికి లోబడకుండా ఉండటం అనేది వారికి ఆనవాయితీగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇలాంటి దానిని ఈ ఆకులు కలిగి ఫలములు లేని అంజూరపు చెట్టుతో మనం పోల్చవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అది వేర్లు మొదలుకొని ఎండిపోయే కాలం దగ్గర పడింది. అది మనం ఏమనుకోవచ్చు అంటే క్రీస్తు శకము 35-34 సంవత్సరాల కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు పలికారని మనం అనుకోవచ్చు, లేదా 40 లోపుగా. ఆయన ఈ 40 లోపుగా ఈ మాటను పలికినప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఒకటి ఉన్నది. అంతకుముందే యెరూషలేములోనికి వెళ్ళారు, దేవాలయమును చెడగొట్టినటువంటి ప్రజలను చూశారు. ఇదిగో మరి యొక్క సువార్తలో రాయబడతా ఉంది, ఆ పట్టణమును గూర్చి ఏడ్చి అనే మాట కూడా రాయబడటాన్ని మనము చూస్తాం. ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు, అవి మీకు ఇప్పుడు మరుగు చేయబడి ఉన్నాయి. మీ పట్టణమును రాతి మీద రాయి లేకుండా నీ చుట్టూ కూడా గట్టు కట్టి అరికట్టి నీ పట్టణములో రాతి మీద రాయి లేకుండా చేయబోయే కాలం వస్తూ ఉందని చెప్పని ప్రభువు మాట్లాడిన ప్రవచనం అంతకు ముందే కనబడుతూ ఉంది. అది ఇశ్రాయేలీయుల యొక్క లేక యెరూషలేము పట్టణము యొక్క పతనాన్ని గూర్చి ప్రభు మాట్లాడిన మాటలుగా కనబడుతున్నాయి. దాని వెంట అంజూరపు చెట్టు ఎండిపోవటం అనేటువంటి ప్రవచనం కూడా మనకు కనబడుతూ ఉంది. ఇది మనకు దేన్ని చూపిస్తుంది అని మనం గమనించి చూసినట్లయితే అంజూరపు చెట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇశ్రాయేలులకు లేక యూదులకు పోలికగా చెప్పి యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత మరో 40 సంవత్సరాలకు క్రీస్తు శకం 70లో జరిగినటువంటి ఒక సంఘటన మనకు కనబడుతుంది. క్రీస్తు శకం 70లో జరిగినటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉంది. ఇది ఎలాంటిదిగా ఉన్నది అని అంటే క్రీస్తు శకం 70లో ఆ టైటస్ అనేటువంటి ఒక సైన్యాధిపతి ద్వారా ఆ పట్టణమంతా కూడా నాశనం చేయబడింది. మీరు గమనించవచ్చు, క్రీస్తు శకము ఉట్టి 70, 1970 కదా, 70లో జరిగిన అంటే మొదటి 100 సంవత్సరాల లోపే జరిగిన ఈ సంఘటన అక్కడ నుండి 1948 వరకు యెరూషలేము ఒక పట్టణముగానే లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక ఇశ్రాయేలు దేశమే లేదు. ప్రపంచమంతా చెదిరిపోయి హింసించబడి నాశనం చేయబడి రకరకాల హిట్లర్ లాంటి ఒక నియంతల చేతి క్రింద ఎంతో ఇబ్బందులను అనుభవించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క పతనాన్ని గురించి వ్రాయబడ్డారనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతవరకు కూడా కేవలము నరకబడి ఉండటం, ముద్దులాగా ఉండటం ఇలాంటివే జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడైతే వేర్లతో కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అనంటే ఏదో రాజులు వారి మీద జయించి వాళ్ళని పన్ను కట్టించుకునేటువంటి వాళ్ళుగా సామంతులుగా ఉంచుకోవటం లాంటివి అప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. కానీ ఇక మీదట జరగబోయే సంఘటనను మనం చూసినట్లయితే ఇశ్రాయేలు దేశమే దేశంగా ఉండదు, వేర్లే ఎండిపోతాయి, ప్రపంచ నలుమూలలా చెదిరిపోతారు. ఆ చెట్టు ఇక నెన్నడూ ఫలించకుండా వెళ్ళిపోతూ ఉంది. కానీ అటువంటి ఎండినటువంటి పరిస్థితికి కూడా దేవుడు ఒక పరిష్కారాన్ని దేవుడు కలుగచేశాడు. అతి దీర్ఘకాలం, దాదాపుగా 1850 సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే ఇశ్రాయేలు దేశముగా లేకుండా పోయింది. 1948లో మాత్రమే తిరిగి మరలా దేశంగా చేర్చబడింది. ఇది జరిగిన తరువాత దేవుని యొక్క యూదులు తిరిగి తమ దేశమునకు రావటం అనేటువంటిది ఒక చారిత్రక ఘటనగాను అంత్య దినాలకు సూచనగాను మనకు కనబడుతున్నాం. ఈ రోజుల్లో మనము అంత్య దినాల్లో ఉన్నాం. నిజంగా దేవుని యొక్క రాకడకు సమీపించిన రోజుల్లో మనమున్నాం. ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములు జరిగించబడే రోజుల్లో మనమున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈ అంజూరపు చెట్టు గురించి ప్రభువు అంజూరపు చెట్టు గురించి మాట్లాడాలనేది అసలు ఉద్దేశం కాదు. కానీ మనకు మన నోటి యొక్క శక్తిని తెలియపరచటానికి, కార్యములను మార్చగలిగిన శక్తి మన నోటిలో ఉన్నదని తెలియపరచడానికే ప్రభు ఇది మాట్లాడుతున్నారని మనము చూడవచ్చు. అందుకే అంటున్నాడు,
అంజూరపు చెట్టు ఎండిపోవటం పెద్ద సమస్య కాదు. మీరు ఈ కొండ ఎత్తబడి నది సముద్రంలో పడవేయబడమని చెప్పి మీ హృదయంలో సందేహం లేకుండా నేను చెప్పిందే జరుగుతుందని మీరు విశ్వసిస్తే మీరు చెప్పినదే జరుగుతుంది అని ప్రభు మాట్లాడారు. అంటే చెప్పటము జరిగించటము అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం. చాలామంది భయపడే విషయం ఏంటి అనంటే కొన్నిసార్లు మనకు ఈ యొక్క లోకంలో ప్రజలు మాట్లాడే మాటలకు భయపడిపోతూ ఉంటాం. కొందరు శపిస్తారని, కొందరు వారి నోటితో మాట్లాడితే జరుగుతుందని, కొంతమంది ఏదో ఒకటి చేస్తారని, ఒకవేళ ఏదో ఒక రేకులు రక్షరేకులు లాంటివి ఏవో మంత్రించినవి మన దగ్గర పెడితే మనకు నష్టం వస్తుందని, ఎవరో దైవజనులు పిలిచి అవి ఎక్కడున్నాయో కనిపెట్టి వాళ్ళు ఆ రేకును తీసేస్తే మాకున్నటువంటి సమస్యలు పోతాయని, ఇలాంటి మూఢనమ్మకాలు బోల్డని ఉన్నాయి. తాయెత్తులు కట్టించుకుంటే మేలు జరుగుతుందని, లేకపోతే ఎవరైనా ఒక దైవజనులు మా ఇంట్లోనికి వచ్చి అడుగు పెడితే మాకు మేలు జరుగుతుందని. దైవజనులు రావటం మంచిదే, వారికి ఆతిథ్యం ఇవ్వాలనేది దేవుడు చెప్పిన మాటే. కానీ దానికంటే ముఖ్యంగా ఎందుకు దైవజనులు మీ ఇంటికి రావాలంటే వారు నీకు వాక్యమును బోధించాలి, ఆ వాక్యమును విశ్వసించాలి, దానిని హృదయంలో ఉంచుకోవాలి, దాని ప్రకారంగా చేయాలి. అందుకోసం దైవజనుడు రావాలే కానీ ఒక మంత్రశక్తిలాగానో ఒక తాంత్రిక శక్తిలాగానో దైవజనుడు వచ్చి వెళితే ఏదో జరిగిపోతుందని మాత్రం అలాంటి అపోహ మనకి ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుడు సత్యమునకు దేవుడు, అబద్ధానికి దేవుడు కాడు. మనము మనుషులు పెట్టినటువంటి పద్ధతుల కంటే కూడా దేవుని యొక్క సత్యము మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. మనం కానీ గమనించి చూస్తే నోటికి దేవుడు శక్తినిచ్చాడు, నోటితో మనం ఏది పలుకుతామో అది జరుగుతూ ఉంటుంది. చాలామంది యవనస్తులు మనం చూస్తూ ఉంటాం కదా, వారు ఊరికే సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. మొదటి కీర్తనలు రాయబడిన దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అంటే ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? దుష్టులు వాళ్ళ నోటితో చెప్పిన మాటల్ని మనము తీసుకొని ఆ దుష్టుల ఆలోచనను తీసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటాం. దానికి వ్యతిరేకంగా ఏం చెప్పబడిందనంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు అని రాయబడుతుంది. దుష్టుల ఆలోచన అంటే దుష్టుల నోటి మాట. వాళ్ళు శపించినందుకు జరగదు, వాళ్ళు శపించిన దాన్ని నువ్వు విని నీవు నీ నోటితో ఇది జరుగుతుందేమోనని పలికితే, నీ హృదయంలో అది జరుగుతుందేమోనని విశ్వసిస్తే, నీవు విశ్వసించినది నీవు పలికినది జరుగుతుంది, కానీ వాళ్ళు మాట్లాడినందుకు కాదు. లోకం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. మొట్టమొదట ఆదామావల్ని మోసం చేయడానికి సాతానుడు కూడా ఇది నిజమా, దేవుడు ఏ చెట్టు పండైనా తినొద్దని చెప్పారా అని మాట్లాడటాన్ని మనం చూస్తాం. అంటే దాని వెనుకున్న అర్థం ఏంటి అని అంటే వీళ్ళ చేత నోటి మాట చేత చెడు చేపించాలని వాడి ఆలోచన. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈ నోటిని గూర్చి, నోటి యొక్క విధానాన్ని గూర్చి చాలా స్పష్టంగా వ్రాయబడుతూ ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని మనం కానీ చూసినట్లయితే అక్కడ మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే నాలుకను గురించి వ్రాయబడిన చాలా మంచి గ్రంథంగా ఈ గ్రంథం మనకు కనబడుతూ ఉంటుంది. నాలుకను గురించి ఈ యాకోబు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అని చెప్పబడుతూ ఉంది. 33.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తుతో పాటు చిన్ననాటి నుండి బ్రతికాడు. ఆయన ఎలా మాట్లాడతాడో, ఎలా నడుచుకుంటాడో, ఇంట్లో ఎలా మాట్లాడతాడో, బయట ఎలా మాట్లాడతాడో, సమస్య వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాడో, సముద్రంలో పొంగు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాడో, ఒకవేళ ఎదురుగా ఉన్న సమస్యను లేకపోతే ఎవరైనా దేవునికి విరోధంగా ఉంటే వాళ్ళతో ఎలా మాట్లాడతాడో, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను దగ్గరుండి చూసినటువంటి యాకోబు రాస్తూ ఉన్నాడు 3వ అధ్యాయాన్ని. ఈయనకంటే అధికంగా యేసుక్రీస్తు నోటి మాట, యేసుక్రీస్తు అనుగ్రహించే జయమును గూర్చి చెప్పగలిగిన వాడంటూ ఇంకొకటి ఎవరూ లేరు. అందుకనే ఈ యొక్క యాకోబు మాట్లాడుతూ ఏమంటున్నాడు అనంటే 3వ అధ్యాయం 1వ వచనంలో లేక 2వ వచనంలో, మనమందరము అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచగలిగిన శక్తి గలవాడై ఉంటాడు అని రాస్తున్నాడు. మాట యందు తప్పని వాడైతే తన సర్వ శరీరమును కూడా స్వాధీనము చేసుకోగలిగిన వాడు అని రాయబడుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, అదే కదా మనకు చేతగాంది. మాట యందు తప్పిపోకుండా ఉండలేకపోతున్నాం కదా, ఆ మాటను తప్పిపోకుండా ఉండలేకపోతున్నాం కదా. బైబిల్ చెప్తూ ఉంది, మాటను గూర్చి 2 ఉదాహరణలు ఆయన చెప్పారు. మొదటి ఉదాహరణ ఏంటంటే ఒక చుక్కాని నాలుక.
ఒక చుక్కాని నాలుక, ఒక పెద్ద షిప్ ఉందనుకోండి, ఆ షిప్పుని నడిపించడానికి రడ్డర్ అని ఒకటి ఉంటుంది, అంటే దానిని తిప్పేటువంటి చక్రం ఒకటి ఉంటుంది, ఆ చక్రము ఉంటుంది, అదేవిధంగా ఇంజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ పని చేయకుండా చక్రం ఉన్నా వేస్టే, చక్రం ఉండి లేక చుక్కాని ఉండి ఇంజన్ లేకపోయినా వేస్టే. ఇంజన్ ఉండాలి, దానితో పాటు చుక్కాని ఉండాలి. ఒకవేళ తెడ్లేసి నడిపించే పని అయితే తెడ్లేసేటువంటి వాళ్ళే దానికి ఇంజన్. ఈ యొక్క సముద్రంలో వెళ్ళే పెద్ద పెద్ద షిప్స్ కూడా, అనగా సుమారుగా 3-4 వేల మంది నివసించగలిగినటువంటి ఇళ్ళు, రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ కలిగినటువంటి సౌకర్యాలు కలిగినంత పెద్దగా ఉండేటువంటి క్రూయిజ్ షిప్స్ కూడా, ఇలాంటి పెద్ద పెద్ద షిప్పులు కూడా ఒక చిన్నపాటి కెప్టెన్ దాన్ని తిప్పితే అది తిరిగిపోతుంది, ఎటు వెళ్ళాలో అటు వెళుతుంది, ఎంత వేగమో అంత వేగం వెళుతుంది. దానికి రడ్డర్ అని ఆయన దగ్గర ఉంటుంది, దాన్నే చుక్కాని అని తెలుగు బైబిల్లో చెప్పబడుతుంది. ఈ చుక్కానితో తిప్పటం అనేది జరుగుతుంటుంది. ఆ చుక్కానితో ఆయన తిప్పుతూ ఉంటే ఈ యొక్క పెద్ద పడవ కూడా తిరిగిపోతూ ఉంటుంది. మీకేం చెప్తానో తెలుసా? 2 ఇంపార్టెంట్, ఒకటి ఇంజన్, రెండవదిగా ఆ యొక్క చుక్కాని. ఏంటి మన జీవితాన్ని నడిపించేటువంటి ఇంజన్? సముద్రం మధ్యలోనికి కానీ మీరు వెళ్ళి చూస్తే చాలా భయానకంగా ఉంటుంది. ఆ శబ్దాలు కానీ, ఆ ఘోష కానీ, ఆ నిశ్శబ్దం కానీ, శబ్దము లేకుండా మౌనంగా ఉండటం కానీ ఎంతో భయం గొలుపుతాయి. అంతలోనే తుఫాను వచ్చి గొప్ప శబ్దం అలల శబ్దం వస్తూ ఉంటుంది, అది ఇంకా భయం గొలుపుతూ ఉంటుంది. ఇటువంటి భయానకమైన వాతావరణము, చుట్టూ ఎటు చూసినా నీళ్లే, ఎంత దూరానికైనా తీరం కనబడనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా దారి వెంట నడిపించటానికి వారికి 2 ఉపయోగపడతాయి. ఒకటి ఇంజన్ అంటే ఏంటో తెలుసా? నీ విశ్వాసం. నీ విశ్వాసమే ఇంజన్ అని నేను మీకు తెలియపరుస్తున్నాను. నీ విశ్వాసమే నిన్ను నడిపించటానికి దేవుడిచ్చినటువంటి ఇంజన్. అయితే దేని మీద మన విశ్వాసమో అది చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాలి. కొందరు పాస్టర్ గారు చెప్పింది జరుగుద్ది అని విశ్వసిస్తారు. నేను అది కూడా మంచి విశ్వాసం అని నేను అనట్లేదు. వాక్యము చెప్పింది జరుగుతుంది అని నమ్మాలి, అది సరి అయిన విశ్వాసం. సత్యమైనటువంటి వాక్యము ఏది చెప్తుందో అది జరుగుతుందని నమ్మాలి, అది సరి అయిన విశ్వాసం. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తాం కదా, ఎవరో చెప్తే మనకు జరగదు, ఎవరో శపిస్తే మన మీద పని చేయదు. కానీ నీ నోటితో నువ్వేది పలుకుతావో అది నీకు జరుగుతుంది. నేను చేయలేను, నా చేత కాదు, నేను నష్టపోతున్నాను, నా జీవితం ఇంతే, ఇక మీదట నేను బాగుపడటం అవకాశం లేదు, నా బ్రతుకులో ఇక మంచి రోజులు రావు అని ఇలాంటివి ఏవేవో నువ్వు పలుకుతుంటావు చూడు, పరిస్థితులను చూసి. ఆ పరిస్థితులను చూసి నువ్వు పలికేటువంటి మాటలే నీ జీవితాన్ని శాసిస్తాయి. నువ్వు పలికిందే నీకు జరుగుతుందని నేను మీకు చెప్తాను. కొన్ని పర్యాయాలు కొంతమంది విశ్వాసులకు చాలా విశ్వాసంతో వారికి దేవుని గురించి మాట్లాడి దేవుని యొక్క వాగ్దానాలను చెప్పి ఆశీర్వదించి వారిని పంపిస్తాం. కానీ వారు వెళుతూ వెళుతూ ఏం మాట్లాడతారంటే, ఇలాగా ఈయన 101వ సేవకుడు, ఇంతకుముందు 100 మంది సేవకులు చేత చెప్పించాను, అందరూ అలాగే చెప్పారు, ఈరోజు ఏదీ జరగలేదు అని మాట్లాడుతూ వెళతాడు. ఆ నోటి మాటే అతనికి జరుగుతుంది. సేవకుడు చెప్పిన దానికంటే నోటి మాటే జరుగుతుంది. ఎందుకు అనంటే సేవకుడు చెప్పే ఉద్దేశం అర్థం కావట్లేదు వాళ్ళకి. సేవకుడు చెప్పేది మీకేదో మీ జీవితంలో ఒక మంత్రం చేసి మాయ చేయాలని చెప్పట్లేదు సేవకుడు మీ జీవితంలో మీరు ఏ విధమైన యాటిట్యూడ్ కలిగి ఉండి, ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండి, ఎలాంటి ఆలోచనను మార్చుకొని ఎలా నడుచుకోవాలో చెప్తారు. దాని ప్రకారంగా నడుచుకోవటానికి మీ అంతటి మీరు ప్రయత్నం చేయాలి. అందుకనే ఇక్కడ చెప్పబడుతుంది చుక్కాని అనేది రెండోది ఉంది. ఒకటేమో హృదయంలో విశ్వాసం, రెండవదిగా అవిశ్వాసము లేకుండా ఉండటం అనేటువంటిది. హృదయంలో విశ్వాసం ఉండటం అనేది ఇంజన్తో పోల్చబడింది. దానికి ఉండేటువంటి చుక్కాని ఏంటి అనంటే నీ నాలుకతో నడిపించబడుతుంది. ఇంజిన్ అంత పవర్ఫుల్ ఇంజిన్ ఉన్నా కూడా చుక్కాని సరి అయిన దిశలోనికి కానీ తిప్పకపోతే ఆ పడవ వేరొక దిశలోకి వెళ్ళిపోయి ప్రమాదంలో చిక్కుకుపోతుంది. అలా కాకుండా ఈ యొక్క చుక్కాని ఎంత బాగున్నా కూడా, ఇది చక్కగా తిప్పగలిగి ఉన్నా కూడా ఇంజన్ పనిచేయకపోతే పడవ ముందుకు వెళ్ళదు. నీ జీవిత యాత్రలో ఈ 2 చాలా ప్రాముఖ్యం. హృదయములో దేవుని వాక్యాన్ని విశ్వసించటం చేయాలి. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? లోకాన్ని విశ్వసించేటట్లుగా చేస్తాడు. ఇదే ఆ అధ్యాయంలో యాకోబుకి ఈ యొక్క అధ్యాయంలోనే మనం కానీ యాకోబు పత్రికలను చూసినట్లయితే 13వ వచనం నుండి క్రింద వచనాలు మీరు చదవచ్చు. ఇది కంక్లూషన్గా కనబడుతోంది. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? జ్ఞానముతో కూడిన సాత్వికత గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను.
అయితే మీ హృదయములలో సహింప నలవ కాని మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ మాట ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఏది సత్యము ఏది అబద్ధము అనేది మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. ఏంటి సత్యం అంటే, నా జేబులో డబ్బులు లేవు అనేది సత్యం అని మీరు అనుకుంటున్నారు. అబద్ధం. మీ జేబులో డబ్బు లేకపోవటం సత్యం కాదు, అది నిజం అవ్వచ్చేమో, ఇప్పటికి నిజం కావచ్చు. రేపు నీ జేబులోకి 10,000 రూపాయల డబ్బులు రావచ్చు, మరొక రోజు 10 లక్షల రూపాయల డబ్బులు నీ జేబులోకి రావచ్చు. ఈరోజు నీ జేబులో డబ్బులు లేకపోవచ్చు. లోకమేమి నేర్పిస్తుందో తెలుసా? ఇప్పుడు నీ జేబులో లేవు అనే దాన్నే నోటితో పలకమని చెప్తూ ఉంటుంది. కానీ విశ్వాసం ఏమి నేర్పిస్తుందో తెలుసా? నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన తన మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును, నా కొరకు కావలసిన సమస్తమును ఆయన సిద్ధపరిచాడు, ఆయన పేరు యెహోవా ఈరే అని పలకమని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడానే సత్యము అసత్యము. అసత్యం ఏంటో తెలుసా? లోకము నీకు నేర్పించేది. ఉన్నదాన్ని మాట్లాడరా బాబు, యథార్థంగా మాట్లాడరా బాబు అని చెప్తుంది చూడు, అది లోకము నేర్పించేది. ఒకవేళ నీ బలహీనత నీకుంటే నేను బలహీనుడును అని మాట్లాడొద్దు. బలహీనుడు బలవంతుడను అనవలెను అని బైబిల్లో రాయబడుతూ ఉంది. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమైన ఇశ్రాయేలు, భయపడకము, నేను నిన్ను కక్కులు పెట్టబడిన పదునైన నూర్పిడి మానుగా మార్చబోతూ ఉన్నానని యెషయా గ్రంథంలో ప్రభు మాట్లాడతాడు. పురుగు వంటి యాకోబే కదా, స్వల్పజనమైన ఇశ్రాయేలే కదా. కానీ మీరు మాట్లాడాల్సింది ఏంటంటే, నన్ను దేవుడు కక్కులు పెట్టబడి క్రొత్తదైన పదునైన నూర్పిడి మ్రానుగా దేవుడు నన్ను చేయబోతూ ఉన్నాడు. ఇది మాట్లాడాలి. ఇది సత్యం. దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యము కాకుండా లోకము నేర్పించింది సత్యం కాదు. అసత్యాన్ని మాట్లాడొద్దు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు యాకోబు పత్రికలో. అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు అబద్ధము ఎందుకు వస్తుంది అని మనం చూస్తే, మనము మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుర్కొన్న ఒక ఎన్కౌంటర్ మనకు కనబడుతూ ఉంది. చాలామంది యేసుక్రీస్తుని వాదించినటువంటి ఒక సందర్భం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. అక్కడ మనం కానీ చూసినట్లయితే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఈయన దయ్యాలను వెళ్ళగొట్టడం అదంతా కూడా బయల్జుబుల్ వలన ఆయన చేస్తూ ఉన్నాడు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అని వారు చెబుతూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దానికి స్పష్టమైన వివరణ ఇస్తూ వెళుతూ ఆయన ఒక సత్యాన్ని తెలియపరిచారు. అదేంటనంటే 33వ వచనంలో మనం కానీ చూసినట్లయితే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియపరచబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఈ సత్యము ఎంత పునాది సత్యమో నేను మీకు ఎంత ఖచ్చితమైన సత్యమో నేను తెలియపరుస్తాను, వినండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, చెట్టు మంచిదైతే దాని పండు మంచిదని మీరు అనవలెను అని రాస్తుంది కదా. కానీ వాస్తవంగా మనం కానీ చూసినట్లయితే దీన్ని మనము ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏ తర్జుమాలో చూసినా ప్రతి తర్జుమాలో ఇలా రాయబడుతుంది, మేక్ ద ట్రీ గుడ్ అండ్ ఇట్స్ ఫ్రూట్ గుడ్. మేక్ అనే పదము తెలుగు బైబిల్లో లేదు. చెట్టు మంచిదని ఎంచి అని మాత్రమే తెలుగు బైబిల్లో ఉంది. కానీ మేక్ ద ట్రీ గుడ్ అని రాయబడి ఉంటుంది. అంటే మేక్ ద ట్రీ గుడ్ అంటే చెట్టును మంచిదాన్నిగా చేయండి. మొదట చెట్టును మంచిదాన్నిగా చేయండి, చెట్టును సరైన దాన్నిగా చేయండి, మంచి ఫలములు ఇచ్చే చెట్టులాగా చేయండి. అంటే అర్థం ఏంటో తెలుసా? చెట్టును ఎంచుకోవటం విషయంలోనే సరైన చెట్టును, ఫలమిచ్చే చెట్టును మనం ఎంచుకోవాలి. దీన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి తర్వాత వచనంతో నేను కలిపి చెప్పాల్సి వస్తే, చెట్టు మంచిదైతే పండు మంచిది అని కాదు దేవుడు చెప్పదలిచింది. మీరు ఎంచుకోవలసిన చెట్టునే, మంచి చెట్టును ఎంచుకోండి, అప్పుడు మంచి ఫలాలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు
లో మనము నివసించుట అనేది మంచి చెట్టును ఎంచుకోవటం లాంటిది. ఏం మాట్లాడాలో ఎంచుకొని మాట్లాడాలి. విశ్వాసాన్ని మాట్లాడాలి, అభివృద్ధిని మాట్లాడాలి, ఆశీర్వాదాన్ని మాట్లాడాలి, మేలును మాట్లాడాలి, బలమును మాట్లాడాలి, ఆశీర్వాదమును మాట్లాడాలి, మంచి భవిష్యత్తును మాట్లాడాలి, ఆరోగ్యాన్ని మాట్లాడాలి, సమృద్ధిని మాట్లాడాలి, దేవుడు మనకు కలుగజేసే మంచి విషయాలను మాట్లాడాలి. మంచి చెట్టులాగా మంచి ఫలములను ఇవ్వాలి. చెట్టునే ఎంచుకోవాలి ఫస్ట్. చెట్టు మంచిదైతే కాదు, చెట్టును మంచిదానిగా చేయండి. మేక్ ద ట్రీ గుడ్. ఆ చెట్టును మంచిదిగా చేయండి ఫస్ట్, అప్పుడు అది మంచి ఫలములు ఇస్తుంది. ఇప్పుడు మన హృదయాన్ని మంచిదిగా చేయటం మనం చేయాలి. దేని ద్వారా మన హృదయాన్ని మంచిదిగా చేస్తాం? దేవుని వాక్యము చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యము మన హృదయాన్ని కడుగుతుంది. అంతేకాదు, ఎక్కువగా దేవుని వాక్యాన్ని లోపలికి పంపిస్తే లోపల ఉన్న చెడుతనం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువగా దేవుని వాక్యాన్ని లోపలికి పంపిస్తే ఆ లోపల ఉన్న చెడుతనం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం గమనించాల్సిన విషయం అదే. చెట్టును మంచిదిగా మనము ఆలోచన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మంచిదిగా చేస్తే అలా ఉంటుంది. సరే, ఆఖరుగా ఒక మాటను చెప్తాను. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 13వ వచనం నుండి క్రింద వచనాలు మీరు చదువుకోండి. మీలో వివేకము జ్ఞానం గలవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి, సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు అని చెప్పి క్రింద అంటున్నాడు. సత్యం ఏంటి, అబద్ధం ఏంటి అని అంటే, ఈ లోకము సాతాను వలన వచ్చేది అబద్ధం. అనగా మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో సర్ప సంతానమా అని మాట్లాడారు. సర్ప సంతానము సర్పానికి పుట్టిన వాళ్ళని కాదు, సర్పపు మాటలను హృదయంలో పెట్టుకుని మాట్లాడే అబద్ధికులారా అని అర్థం అనమాట. దాని అర్థం ఇక్కడేమన్నాడు, సర్ప సంతానము కాకుండా దేవుని మాటలు అంటే ఏంటి అని అంటే, పైనుండి వచ్చు జ్ఞానం అని రాయబడింది. చూడండి, ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది కాదు. ఏలైనగా మత్సరం, వివాదం ఎక్కడ ఉన్న అక్కడ అల్లరి, నీచ కార్యాలు ఉంటాయి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండినది అని రాయబడుతూ ఉంటుంది. కనుక పైనుండి వచ్చు జ్ఞానం అంటే నథింగ్ బట్ దేవుని వాక్యం. వాక్యాన్ని తీసుకోండి, హృదయంలో నింపుకోండి, దానిని నోటితో పలకండి, అద్భుతమైన ఆశీర్వాదాలు జరుగుతాయి. లోకంలో ఎవరు చెప్పింది నమ్మద్దు, వాటిని పలకద్దు. వాటికంటే నీ దేవుని వాక్యము సత్యమని విశ్వసించండి. సత్యములో నిలిచి ఉందాం. దేవుడు అట్టి కృపను మనకిచ్చి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతివైన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రం. నీ బిడ్డల హృదయాలలో నీ సత్యమును ప్రతిష్ఠించండి ప్రభా. వారి నోటిని శుద్ధి చేయండి. ఇదిగో నాయన, విశ్వాసముతో మేము ఏది పలుకుతామో అది జరుగుతుందని నీ బిడ్డలు నాయన పరిపూర్ణ విశ్వాసముతో ఉండి వారి జీవితంలో నూతన కార్యాలు చేసుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా. నేను ప్రార్థిస్తున్నాను, వారి బలహీనతలన్నిటి నుండి వారిని విడుదల చేయండి, రోగులను స్వస్థపరచండి. ఇదిగో ప్రభా, నీ కృప నీ బిడ్డల మీద ఉంచి మంచి భవిష్యత్తునిచ్చి నడిపించుమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.